అందరికీ నమస్కారం. కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఫస్టు నేను జర్నలిస్ట్‌గా వచ్చి, తర్వాత డిస్ట్రిబ్యూటర్‌గా మారి, దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్‌గా చేయాలనుకున్నప్పుడు 'ప్రేమిస్తే' సినిమా నేను చూశాను. చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్‌గా కృష్ణవంశీ గారు గానీ, అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా తిట్టారు నన్ను. "వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు. నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి" అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతోటి అనుకున్నప్పుడు మారుతి మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి, రాజా సాబ్ మారుతి గారు, మారుతి నేను లేదు చేద్దాం బాసు ఇది డెఫినెట్‌గా మనకు బాగుంటుంది అంటే, అప్పుడు మారుతి నేను కలిసి చేసాం సినిమా. ఫస్ట్ సినిమా. నేను ప్రొడ్యూసర్‌గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 'ప్రేమిస్తే' సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్‌కి కరెక్ట్‌గా 20 ఇయర్స్ అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ తీసుకొని నేను షాపింగ్ మాల్ సినిమా, ఆ తర్వాత వరుసగా 'జర్నీ' అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ్ గారి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. "రేయ్! నీ సినిమాలు బాగుంటారు. నేను టేస్టీగా ఉంటాయి. ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దాం" అన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో చూసా ఆ సినిమా 'పిజ్జా' అనే సినిమా. చూసి అన్నయ్యకి ఫోన్ చేశా. అన్న ఈ సినిమా చూశాను నేను. చాలా బాగుంది. మన తెలుగు బాగుంటుందని. సరే ఎంత పంపించమంటావు చెప్పు అన్నా అంతే. సరే చెప్పి ఇలా ఇంత బడ్జెట్‌లో అవుతుందండి అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు. నేను షాకు. సరే ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకి రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చి ఏ వచ్చినా అన్నీ చిటికలో సార్ట్అవుట్ చేసే మనిషి ఆయన. ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను అదే నేనంటే నేను ఓన్‌గా ఏదో గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతోటి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి, ఎలా ఎళ్లి, ఎలా ఏమైపోయారనేది చాలామందిని చూశాను. కానీ ఇంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది. ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అంటే వెంటనే సార్ ఎప్పటినుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, "వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయమేస్తుంది. ఆగండి, ఆగండి" అంటే ఆపితే, సరే ఇది ఫస్ట్ ఇది చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంటే కొట్టారు పాపం వాళ్ళకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్‌కి చెన్నైకి వెళ్ళిపోయా. వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్‌లో చూస్తే ఆ రోజు మార్నింగ్ షోకి బుక్ చేసుకుంటే టికెట్లు లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసా. చూసిన నాకు నైట్ నిద్ర పట్టల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి. కన్‌షార్ట్‌గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో 'ప్రేమిస్తే', మరో 'జర్నీ' ఈ సినిమా అవుతుంది. 100% రిలీజ్ చేయాలనే పంతంతోటి నేను ఆళ్ళు బాగా ఎక్కువ రేట్ పెట్టారు. ఎక్కువ రేటు చెప్పారు. చెప్పినా సరే నేను ఇలా నా బ్యాక్‌గ్రౌండ్ ఇది డెఫినెట్‌గా మనం చేద్దామండి. బాగుంటుందండి ఆళ్ళని కన్విన్స్ చేయటానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇయన్నీ తెలుసు మనకి. థియేటర్‌లకు సంబంధించి జనాలు రావట్లేదంటే, లేదు ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది. వస్తారు అనే నమ్మకంతో ఆ నమ్మకం నాకు నిన్న ప్రీమియర్ షో ఇచ్చినప్పుడు నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు లెజెండరీ మురళీమోహన్ గారు గాని వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకొని అంత అలా ఎమోషనల్‌గా నిన్న మాట్లాడిన మాటలు సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ చాలా రోజుల తర్వాత. అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు. సో ఇప్పటి తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్‌స్టర్స్‌కి అందరికి నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్‌గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారి, డిస్ట్రిబ్యూటర్‌గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకొచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్‌గా ఉన్నాను చేసి మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్యకి పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్‌గా నేను వస్తారేమో చూస్తాననుకున్నా. ఆయన వేరే పనులకు బిజీగా ఉండి, లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా నిన్న పొద్దున్న ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నేను ఆయనకి రైటర్‌గా నేను మంచి అభిమాని. ఆయనకి తెలిసి చెప్పలేదు నేను. ఫోన్ చేసి మీ సినిమా చాలా అద్భుతం. మీరు ఏం మాట్లాడొద్దు. మీరు రామానాయుడు వచ్చేయండి. మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పేసాననమాట. చెప్పి ఫోన్ పెట్టేసా. టక్కన ఆయన వచ్చారు. వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతాభారతి గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్‌లోంచి డైరెక్ట్‌గా
పివి థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకి బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మర్తిపోయింది. పొద్దున్న ఏషియన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా, 1, 2, 3 లెక్కేసుకున్నా. నా 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 సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా. రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి. 100% పెడుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. మనుష్ అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఏంట్రా రిలీజ్, నాకు నమ్మకం ఉంది చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం అన్ని థియేటర్లు మందే చేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే చేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్నే, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 రోజులు, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాడు 3 రోజుల్లో మీ అందరు థియేటర్కి చూసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ పండిట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు